శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి జూన్ 1 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఏమి చోటు చేసుకోబోతున్నాయి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురు శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేనివారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఏమైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారు కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి మునిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959884856. చాలా నమ్మకమైన గురువుగారండి. ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. వీరికి డబ్బుకు అనేది ఎటువంటి లోటు ఉండదు. ఒకవేళ వీరికి డబ్బుకి ఏమైనా అవసరమైనా కూడా ఏదో రకంగా వీళ్ళకి డబ్బు అనేది అరేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అలాంటి జాతకులన్నీ చెప్పుకోవచ్చు. మరి తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. ఈరోజు మీరు సాధారణ కంటే ఎక్కువగా భావోద్వేగానికైతే లోనవుతారు. తద్వారా ఇతరులకు మీ దుర్బలత్వాన్ని పణంగా పెడతారు. పనిలో మీరు ఒత్తిడిని గ్రహిస్తారు. ఇది రోజు చివరిలో మిమ్మల్ని అలసిపోయేలా కూడా చేస్తుంది. మీ పనిని జట్టు సభ్యుల మధ్య విభజించడానికి ప్రయత్నించండి, లేదా మరొక రోజు కోసం కొంత పనిని షెడ్యూల్ చేసుకోండి. కొన్ని పనులు కూడా తీసుకోండి మరియు నాణ్యమైన పనిని చేయండి. మీరు ప్రత్యేకమైన వారితో రుచికరమైన భోజనాన్ని అయితే ఈరోజు ఆస్వాదించబోతున్నారు. ఈరోజు మీ ఆరోగ్యపరంగా ఎటువంటి కారణం లేకుండా నిరాశకైతే గురవుతారు. ఉల్లాసమైన మానసిక స్థితిని కొనసాగించడం కష్టం, కానీ ఇది మీరు చేయవలసిన పని. ఈరోజు ఏకాంత కార్యకలాపాలను ఎంచుకోకండి. బదులుగా పాత స్నేహితుని పిలవండి లేదా సమావేశానికి వెళ్ళండి. మంచి పుస్తకం లేదా మంచి సినిమా చూడడం కూడా ఈరోజు అయితే విశ్రాంతినిస్తుంది. ఈరోజు మీ ప్రేమ నిర్వహించదగిన దానికంటే ఎక్కువ పని మీ మీద ఉంటుంది. మీరు బిజీ పని షెడ్యూల్తో పాటు బహుళ వ్యవహారాల్లో మునిగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. తత్ఫలితంగా మీరు మీ పనిని తగ్గించుకోవాలి. ఇది భవిష్యత్తులో మీకు ప్రాణాంతకం అవుతుంది. మీ భాగస్వామితో నిజాయితీగా మరియు బహిరంగంగా ఉండడానికి ప్రయత్నించండి మరియు మీరు కలిగిన ఉన్నదాన్ని ఆస్వాదించండి. ఈరోజు మీ వృత్తిపరంగా కొన్ని పెద్ద ఖర్చులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ అవన్నీ మీరు ఖర్చు చేయాలనే కోరిక వలన జరుగుతాయి. బలవంతంగా చేయటం వల్ల అయితే కాదు. మీరు వర్షపు రోజు కోసము పొదుపు చేస్తున్నారు మరియు అది ఒక వివేకవంతమైన చర్య. కానీ ఈరోజు చింతించకుండా మీ విలాసవంతమైన ఖర్చులను తీర్చుకోవడానికి మరియు మీకు లేదా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తికి మంచి ట్రీట్ కొనడానికంటే సరైన రోజు అని తెలుసుకోండి. మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి, కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి, అంటే ఒత్తిడి దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసము స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తుంది. అంతులేని ఆత్మికానందము తాలూకు అనుభూతి ఈరోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు, కానీ మీరు మీ స్వంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ కంటే కాస్త ముందు జరిపే ప్రేమ చాలా సంతోషంగా అనిపిస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది. మీరు ఈరోజు పని రేపటికి వాయిదా వేసుకున్నట్లయితే మీకు ప్రతికూల ఫలితాలైతే తలెత్తవచ్చును. ఈ రోజును ఫలవంతమైనదిగా చేయడానికి ఒక సాధువుకు నలుపు తెలుపు బట్టలు దానం చేయండి. తద్వారా మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 3, సంపద 5, కుటుంబం 5, ప్రేమ సంబంధ విషయాలు 4, వృత్తి 2, వివాహాల జీవితం 5. మరి తులారాశి వారికి జూన్ 1వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమంది తులారాశి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి తెలుసా తులారాశి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.